నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. పదవి బాధ్యతలు ముగిసిన ప్రజా సేవలో ముందుండాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి. జెడ్పీటీసీ సభ్యుల వీడ్కోలు సమావేశంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సూచన. మిషన్ 1000 కార్యక్రమంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న రోటరీ క్లబ్. 5గురికి 20,000 చొప్పున అకాడమిక్ స్కాలర్షిప్స్ అందజేసిన మద్దిపట్ల ఫౌండేషన్. పట్టుదలతో లక్ష్యాన్ని ఛేదించాలని విద్యార్థినులకు సూచించిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు విజయరావు. సిపిఎస్ రద్దు, సర్వీస్ రూల్స్ సాధించడమే పీఆర్టీయూ తెలంగాణ లక్ష్యం. మోడల్ స్కూల్, కేజీబీవీ టీచర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాం. మీడియా సమావేశంలో పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి వెల్లడి. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి పలు గ్రామాల్లో బాధిత కుటుంబీకులకు పరామర్శ, అకాల మరణాలపై విచారం వ్యక్తం చేసి అండగా ఉంటామని భరోసా. నూతన క్రిమినల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. జాతీయవాద దృక్పథంతో న్యాయవాదులు ముందుకు సాగాలి. న్యాయవాద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పిలుపు. ప్రజలకు సేవ చేసే వారికి పదవి విరమణ ఉండదని, నాయకులు నిరంతరం ప్రజాసేవల్లో ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీ పటిష్టతకు పాటుపడదామని ఆయన కార్యకర్తలకు సూచించారు. పొతంగల్ మండలం మాజీ జెడ్పీటీసీ శంకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత కోసం కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే పోచారం చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. అనంతరం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ శంకర్ పటేల్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్ల పదవీకాలం ముగియడంతో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వారిని శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఉమ్మడి కోటగిరి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పోచారం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ మల్లేష్, మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన బోధన డివిజన్ ఆడియో మరో ఒక సంఘటన పర్వాలేదు, వారికి బుక్ ఎక్కడ పెట్టాలి, వారికి అన్న పెట్టాలి, వారికి గోలు పెట్టచ్చు అనేది ఆత్మహత్య నీ గోడలు అర్థం లేదు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను జన బాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. న్యాయవాద పరిషత్ జాతీయవాద దృక్పథంతో బాధ్యతలను నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
నిజామాబాద్ న్యాయవాద పరిషత్ కార్యాలయంలో శనివారం రోజు పరిషత్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి మంగులాల్ పాల్గొన్నారు. మొదట సభ్యుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షుడిగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ను నియమించారు. సంఘ్ పరివార్లో పనిచేస్తూ విద్యార్థి పరిషత్ జిల్లా రాష్ట్ర నాయకునిగా జగన్ బాధ్యతలు నిర్వహించారని, జిల్లా పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, న్యాయవాదిగా విద్యార్థి సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి వివరించారు. సంఘ్ పరివార్లో సుదీర్ఘంగా ఉన్న సంబంధాలను నేపథ్యంగా తీసుకుని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను జనబాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా జిల్లా న్యాయవాద పరిషత్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షునిగా నియామకమైన జగన్మోహన్ గౌడ్కు రాష్ట్ర అధ్యక్షుడు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో న్యాయవాదులు బండారి కృష్ణానంద్, పడిగెల వెంకటేశ్వర్, సి సాయిరెడ్డి, మాణిక్ రాజు, బిట్ల రవి, నారాయణదాసు, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా మన న్యాయవాద పరిషత్ ఏదైతే ఉందో అఖిల భారత స్థాయిలో అధివక్త పరిషత్ అనే ఆర్గనైజేషన్ ఒక్కొక్క రాష్ట్రంలో ఆ ప్రాంతానికి సంబంధించిన పేరు ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో న్యాయవాద పరిషత్గా రిజిస్ట్రేషన్ చేయబడ్డది. స్పాన్సర్డ్ బై అఖిల భారతీయ అధివక్త పరిషత్. దానికి జాతీయ స్థాయిలో కమిటీ ఉంది. అయితే మిగతా ఆర్గనైజేషన్స్కి మనకు డిఫరెన్స్ ఏంటంటే, మిగతా ఆర్గనైజేషన్స్ ఓన్లీ అడ్వకేట్స్ కోసం, అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసమే పనిచేస్తాయి. మనము అడ్వకేట్ వెల్ఫేర్తో పాటు సొసైటీ కోసం ఎక్కువ పనిచేస్తాం. మన సమస్యల కంటే ఎక్కువ కూడా ప్రజల సమస్యల కోసం మనం స్పందించాము. చట్టాలు ఎట్లా ఉండాలి, చట్టాలను ఏ రకంగా తయారు చేయాలి, ప్రజలకు ఏ రకంగా ఒక న్యాయవాదిగా మన కోసం మనం చేసుకుంటాం. మనకు మన ఇష్యూస్ చాలా చిన్నవి, ఎందుకంటే సమాజం మన మీద ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న ఇప్పుడు మన అడ్వకేట్స్ ఇష్యూ మీద ధర్నా చేస్తుంటే క్లయింట్స్ అడుగుతుంటారు, సార్ ఏంది సార్ మీరే వచ్చి మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ ముందు గేట్ల దగ్గర ధర్నా చేస్తే మేమేమైపోవాలి అన్నది క్లయింట్స్ చాలాసార్లు మనల్ని అడుగుతుంటారు. కాబట్టి మనకు సమస్యలు ఉంటాయి. మన సమస్యలను మనం కొద్దిగా ఫోకస్ చేసుకొని ప్రజలకు సంబంధించిన సమస్యలు, ఎందుకంటే మనకే సమస్యలు ఉన్నాయని మనం పోయినట్టయితే పబ్లిక్ అంతా కూడా నిర్వీర్యం అంటూ అవకాశం ఉంటుంది. తప్పకుండా మనం మన సమస్యల కోసం పోరాడతాము. అట్లాగే మనం ఎక్కువ సొసైటీలో ఉండే సమాజంలో ఏ అయితే సమస్యలు ఉంటాయో వాటి కోసం మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయడము, లిటిగేషన్స్, కబ్జాలు, అట్లాగే పబ్లిక్ ఎక్కడైతే ప్రజలకు రావాల్సిన సౌకర్యాలు రావు అట్లాంటి దగ్గర మనము వీటన్నింటినీ కూడా రోడ్ల మీదకి వెళ్ళి పోరాటం చేయడం కాకుండా మనకు ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఉంది అన్న నమ్మకంతో మనము పిల్స్ వేయడం ద్వారా, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ద్వారా చట్టాలను ఏ రకంగా తయారు చేయాలి. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి, వాటిలో మన కాంట్రిబ్యూషన్ ఉంది. అధివక్త పరిషత్తు జాతీయ స్థాయిలో వాటికి సలహాలు ఇచ్చేది. వాటిని వచ్చిన తర్వాత అపోజ్ చేయడం కాకుండా మొదటి నుంచి కూడా వాటి రూపకల్పనలో కూడా ఎక్కడైతే కమిషన్ మనకు పర్యటించిందో అప్పుడు మన లా కమిషన్ వచ్చినప్పుడు మనకు కూడా మన సలహాలు సూచనలు కొత్త చట్టాల మీద మనం ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను విజయవంతం చేసిన ప్రభుత్వానికి పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు, టీపీసీసీ అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉండి ఉద్యోగులను ఊరిస్తున్న ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు, టీపీసీసీ అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు వారి వారి అర్హతను బట్టి పదోన్నతులు బదిలీ చేయబడ్డాయన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి త్వరలో పదోన్నతులు కల్పించడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో ముఖ్యమంత్రిని ఒప్పించి సర్వీస్ రూల్స్ సాధించడమే పీఆర్టీయూ తెలంగాణ సంఘం ధ్యేయమని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సిపిఎస్ రద్దును మేనిఫెస్టోలో పొందుపరచడం, డిఎస్సి 2003 వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పాత పెన్షన్ వర్తింపచేయడం, గురుకులాలు, మోడల్ స్కూళ్లకు 010 బడ్జెట్ కింద జీతాలు ఇప్పించడం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు శాఖపరమైన పదోన్నతులు బదిలీలు జరిపించడం, 2006-7వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బాలికల కోసం కేజీబీవీ పాఠశాలలను స్థాపించి అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయునిలకు మినిమం టైం స్కేల్ ఇప్పించడం, జీవో 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు స్థానికత కోసం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి పార్వతీ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి, జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్, నాయకులు నాగేశ్వరరావు, వాసుదేవరావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గత 10-15 సంవత్సరాల నుండి
ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు లేకుండా మరి ఉపాధ్యాయులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారైనటువంటి వారు హర్షవర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి భాగంగా ఈరోజు టీపీసీసీ అధికార ప్రతినిధి నిజామాబాద్ గారికి విచ్చేశారు. దాంట్లో భాగంగానే పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు పర్వత సత్యనారాయణ గారు కూడా విచ్చేసి ఈరోజు నిజామాబాద్ పిఆర్టీయూ తెలంగాణ జిల్లా శాఖ పక్షాన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల గారికి అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి దీంట్లో బదిలీలు పదోన్నతులు చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతాభావంగా నిజామాబాద్లో పిఆర్టీయూ తెలంగాణ జిల్లా శాఖ పక్షాన ఘనంగా వారికి సన్మానించి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో 317 బాధితులైనటువంటి వారికి కానివ్వండి, మోడల్ స్కూల్లో కానివ్వండి, ఈ రకంగా లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నటువంటి వాటి అన్నిటికీ పదోన్నతులు కల్పించాలని చెప్పేసి మా పిఆర్టీయూ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకరిద్దరే బినామీ పేర్లపై పదుల సంఖ్యలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలను నిర్వహిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య తెలిపారు. బినామీ ఏజెన్సీలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని ఆ ఏజెన్సీలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల ఏఐటీయూసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో నిజామాబాద్లో ఎక్కువ మంది పిల్లలు చదివే స్కూళ్లను ఎంచుకొని ఒకరిద్దరు వ్యక్తులు పదుల సంఖ్యలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ చర్యలతో మధ్యాహ్న భోజన పథకానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏ స్కూల్ వంట ఆ స్కూల్లోనే చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ఒకే దగ్గర వంట చేసుకుని వారికి సంబంధించిన స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ విషయంపై ఏఐటీయూసీ అనేకసార్లు జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ డీఈఓ వెంటనే స్పందించి జిల్లాలో బినామీ వ్యక్తుల పేర్ల మీద నడిచే మధ్యాహ్న భోజన ఏజెన్సీలను రద్దు చేసి అర్హులైన వారికి అప్పచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి చక్రపాణి, జిల్లా నాయకులు పిన్నెల హనుమండ్లు, ఆనంద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సంబంధించి జిల్లాలో నడుస్తున్నటువంటి ఏజెన్సీలు ఏవైతున్నాయో కొన్ని ఏజెన్సీలను ఒకరిద్దరు వ్యక్తుల పేర్ల మీద దాదాపు 10 నుండి 12 ఏజెన్సీలు కేటాయించినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఇప్పటికే అనేక సార్లు డిఈఓ గారికి, స్థానిక ఎంఈఓలకు ఎన్నిసార్లు విన్నవించిన ఒక వ్యక్తి పేరు మీద దాదాపు 10-12 బినామీ వ్యక్తుల పేర్ల మీద ఏజెన్సీలు ఇవ్వటం అనేది దుర్మార్గం. కాబట్టి ఆ వ్యక్తుల పేర్ల మీద, బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఏజెన్సీలని రద్దు చేసి నిజమైన అర్హులైనటువంటి పేదవారికి, మా డ్వాక్రాలో ఉన్నటువంటి కార్మికులకు, మా పేదవాళ్ళకి ఇవ్వాలని కేటాయించండి ఎన్నిసార్లు జిల్లా అధికార యంత్రాంగానికి విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇవాళ ఆ ఏజెన్సీలు అదే రకంగా చలామణి అవుతూ ఉన్నాయి. ఇవాళ మనం చూసినాం కోటగల్లి గర్ల్స్ హై స్కూల్లో జరిగినటువంటి ఘటన. ఎక్కడనో వంట చేసి కొన్ని స్కూళ్ళల్లో మరి అదే స్కూల్లో వంట చేయాలని చెప్పేసి నిబంధన ఉన్నా ఇవాళ ఒకే వ్యక్తికి బినామీల పేర్ల మీద ఏజెన్సీని కేటాయించడం వల్ల ఒక దగ్గర వంట చేసి ఆ చేసినటువంటి వంటను అన్ని స్కూళ్లకు సప్లై చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దాదాపు 300-400-500 మంది పిల్లలు ఉంటే 200కో 300కో వంట చేసి మిగతా వాళ్ళందరికీ కూడా సరిపెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ ఈ బినామీ పేర్ల మీద నడుస్తున్నటువంటి ఏజెన్సీలు చేస్తూ ఉన్నాయి. దీని ద్వారా నిజంగా నిజాయితీగా పిల్లలకు నిస్వార్థంగా భోజనం వండి పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఇవాళ బదనామవుతున్నటువంటి పరిస్థితిని మేము ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ఎవరైతే బినామీ పేర్ల మీద ఏజెన్సీలు నడుపుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసి అర్హులైనటువంటి వాళ్లకు ఒక స్కూల్, ఒక ఏజెన్సీకి కేటాయించేటటువంటి పద్ధతుల్లో అధికారులు చొరవ తీసుకోవాల్సిందిగా ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తాము.
అభయహస్తంలో పేర్కొన్న హామీ ప్రకారం ముదిరాజ్, ముత్తరాశి, తెనగోళ్లను బీసీడీ నుండి బీసీఓలోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేసింది. ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ను ప్రకటించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండ ప్రకాష్ ఆదేశాల మేరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య, కనకయ్య ముదిరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్ల సత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారుల ద్వారా అభయహస్తంలో పేర్కొన్న హామీ ప్రకారం ముదిరాజ్, ముత్తరాశి, తెనుగోళ్లు బీసీడీ నుండి బీసీఏ పునరుద్ధరణ చేసి తక్షణమే దానిని బీసీఏలోకి మార్చడం జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించడానికి నిర్ణయించామని తెలిపారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ప్రకటించినందున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దానికి మా సంఖ్యాపరంగా కూడా ఆలోచించి ప్రతి ఏడాది 1000 కోట్ల నిధులు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు అంబెం బాలరాజ్ ముదిరాజ్, రవిరాజ్, మత్స్యకార విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ మీడియా అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 2009లో తన యొక్క రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు వాళ్ళు నిజంగానే మన యొక్క స్థితిగతులపైన గుర్తించి బీసీడీ నుంచి ఏకు జీఓఎంఎస్ నెంబర్ 15 ద్వారా 19/2/2009 నాడు వాళ్ళు మార్పిడి చేయడం జరిగినది. తదనంతరం కొద్ది రోజుల్లో పట్టినే మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని కులాలు దాన్ని కోర్టులో వేయడం జరిగినది. కోర్టులో వేసి దాన్ని కూడా కోర్టులో ఉన్నటువంటి దాన్ని మార్చి మంత్ లోపల దాన్ని కొట్టివేయడం జరిగినది. దానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ స్పెషల్ లీవ్ పిటిషన్లో అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అప్పటి నుండి అది సుప్రీంకోర్టులోనే ఉంది. తదనంతరము తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండ ప్రకాష్ గారు కూడా దాన్ని అదే విషయం లోపల సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి ఆ కేసును యథావిధిగా రన్ చేయడం జరిగినది. అదేవిధంగా రన్ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుంటే 2022లో అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము 90 రోజుల గడువు ఇచ్చి ఈ గత ప్రభుత్వానికి ఒక సూచన చేయడం జరిగినది. 90 రోజుల్లో కూడా విచారణ చేసి నోటిఫికేషన్ జారీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం అని చెప్పడం జరిగినది. కానీ దురదృష్టం వలన ఆ ప్రభుత్వం కూడా బీసీ కమిషన్ యొక్క కాలపరిమితి పోవడం, తర్వాత బీసీ కమిషన్ నియమించడం, దాని తర్వాత కూడా ఎలాంటి రిపోర్ట్ కూడా 90 రోజుల్లో సబ్మిట్ చేయడం జరగలేదు. తర్వాత తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్రభుత్వం మళ్ళీ మన యొక్క తెలంగాణ ముదిరాజ్ మహాసభ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు, తప్పకుండా మీ సమస్యను మేము తీస్తామని చెప్పినట్టు సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ అప్పుడున్నటువంటి బీసీ వెల్ఫేర్ మంత్రి గారు ఇప్పుడున్నటువంటి సేమ్ అదే ఏదైతే బీసీ కమిషన్ చైర్మన్ వారు వాళ్ళందరూ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగా మీరు జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్తే అప్పుడు ఎలక్షన్స్ రావడం జరిగినది. ఈ ఎలక్షన్ సందర్భం పురస్కరించుకొని మనం ఆ యొక్క కేసును తప్పకుండా మనం గవర్నమెంట్ అప్పీల్ చేసింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే విచారణ కేసు ఉన్నదో ఆ కేసును కనుక బీసీ కమిషన్కి ఇచ్చినట్టుంటే మా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి దాన్ని మేము పరిష్కరించడానికి వీలుంటుందని చెప్పి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం జరిగినది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా 11/10/2022 రోజున తుది తీర్పు వెలువడిస్తూ కేసును డిస్మిస్ చేసి బీసీ కమిషన్కు పంపించడం జరిగినది. ఇది వాస్తవమైన బీసీడీ నుంచి ఏకు జరిగినటువంటి చరిత్ర. ఒకటే మీకు బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలో గౌరవ మంత్రివర్యులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా బీసీ కమిషన్, బీసీ వాళ్ళు కూడా మనం అందరం రిప్రజెంట్ చేస్తే తప్పకుండా వాళ్ళ మేనిఫెస్టోలో ఒక 4 విషయాలను మనకు క్షుణ్ణంగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.
బీజేపీ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ బిల్లు పేరుతో మోటార్ రంగ కార్మికుల నోట్లో మట్టి కొడుతుందని ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటారు రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఇల్లందు మహాసభలో ఉద్యమానికి రూపకల్పన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ ఈ నెల 21న ఇల్లెందు పట్టణంలో జరిగే మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మోటార్ రంగ కార్మికులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది మోటారు రంగ కార్మికులు ఉన్నారని ఆయన తెలిపారు. 2019వ సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్ సేఫ్టీ బిల్లు మోటారు రంగ కార్మికుల పాలిట శాపంగా మారనుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాదృచ్ఛికంగా ప్రమాదాలు జరిగితే దానికి పూర్తి బాధ్యత డ్రైవర్లను చేసి 10 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష లాంటి కఠినమైన చర్యలకు మోడీ ప్రభుత్వం ఒడిగట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో దిక్కు ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్, సివిల్ పోలీస్ అధికారులు బండికి ఫిట్నెస్ లేదని చిన్న చిన్న కారణాలతో భారీగా పెనాల్టీలు విధిస్తూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. మోటారు రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. 2019 ఎంవీఐ యాక్ట్తో పాటు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆందోళన చేశామని, అయినప్పటికీ మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందగా, ఆటో కార్మికులను ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. మోటారు రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిగే మహాసభలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు మురళి, ఆటో కార్మిక నాయకులు బండమీది నర్సయ్య, గంగారం, తిరుపతి, చిన్న నరేష్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. జూలై 21న ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు నిజామాబాద్ నిర్మల టాకీస్ వ్యవస్థలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆటో కార్మికుల వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఉరితాడుగా మారింది. ఆటో కార్మికుల కోసం ఏదైతే ఒక యాక్సిడెంట్ జరిగితే ఆటో కార్మికుడు అక్కడికి వెళ్ళిపోతే 10 లక్షల జుర్మానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష అని ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టాన్ని ఆమోదం చేయొద్దని నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఇవాళ బస్సు ఫ్రీ అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఫ్రీ అని చెప్పి ఆటో కార్మికులకు పని లేకుండా చేస్తూ ఉంది, దాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. ఏదైతే ఇంతకుముందు ఎలక్షన్ మూమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే ఆటో కార్మికులను మేము ఆదుకుంటాము, ఆటో కార్మికులకు చేయుత కింద మేము పింఛన్లు ఇస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పటివరకు ఎలాంటిది లేదు. ఇవాళ ఆటో కార్మికులు మోపాల్ మండల్ కానీ ఇంకా ఇతర చిన్న గ్రామాల నుంచి ఆటో ప్యాసింజర్లు తీసుకురావాలంటే ఇవాళ బస్సు ఫ్రీ ఉండడం వల్ల ఆటోలో కార్మికులు ఎత్తుకోవడం లేదు. అలాగే కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో కార్మికుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్లోని అసెంబ్లీ బీజేఎల్పీ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నాయకులు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు. అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం దారి మళ్లిస్తున్నారు. వీటికి రైస్ మిల్లులే అడ్డాలుగా మారుతున్నాయి. కోటగిరి మండల కేంద్రంలోని రైస్ మిల్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి 100 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి 100 క్వింటాల పీడీఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నారు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కోటగిరి శివార్లో ఉన్న బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. నిల్వ ఉంచిన 100 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ నిఖిల్ రాజు వెల్లడించారు. నిరుపేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లు యజమాని ఇతర ప్రాంతాల నుండి డీసీఎం వ్యాన్లో తెప్పించి నిల్వ చేశారన్న సమాచారం మేరకు రైస్ మిల్పై దాడి చేసి బియ్యంతో పాటు డీసీఎం వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు నిఖిల్ రాజు తెలిపారు. గత ప్రభుత్వంలో అధికార బలంతో కొందరు వ్యక్తులు తమ పట్టా భూమితో పాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని జైతాపూర్ గ్రామానికి చెందిన బాధిత రైతు రామాంజనేయ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలతో కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జైతాపూర్ గ్రామానికి చెందిన రామాంజనేయ చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్రమణలకు గురైన పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూములను అక్రమదారుల నుండి పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని జైతాపూర్ గ్రామంలో తమ స్వంత పట్టా భూమి 32 ఎకరాలతో పాటు 37 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కబ్జా చేశారని ఆరోపించారు. కొందరు అధికారుల ప్రమేయంతో ఈ భూములకు నకిలీ పట్టాలు తయారు చేసి కబ్జాకు పాల్పడ్డారని, ఈ విషయమై గత 6 సంవత్సరాలుగా చట్టబద్ధంగా పోరాడుతున్నామని తెలిపారు. ఈ విషయంపై గత కొన్ని రోజుల క్రితం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. స్పందించిన మంత్రి సమగ్ర విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ఈ ఆక్రమణకు గురైన భూమిని పరిరక్షించి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రామాంజనేయ చౌదరి, జైతాపూర్ గ్రామ నివాసిని. జమనం శివారులో మా సొంతానికి చెందినటువంటి 32 ఎకరాల భూమి, ప్రభుత్వ మిగిలిన భూములు 37 ఎకరాలు 4 భూస్వాములు కబ్జా చేశారని గతంలోనే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కబ్జా చేసినటువంటి భూ కబ్జాదారులు కర్టూరి కృష్ణారావు గారు, కర్టూరి సూర్యనారాయణ, ఓగిల్నేని నరసింహారావు, కంటే సత్యనారాయణ. వీరు ఇట్టి ప్రభుత్వ భూముల్ని, మా సొంత భూముల్ని కూడా పార్ట్ బిలో ఉన్నటువంటి భూముల్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులతో అక్రమంగా పట్టాలు పొందడం జరిగింది. వారికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు అప్పటి ఎడపల్లి తహసీల్దార్గా పనిచేసినటువంటి లత గారు, అదేవిధంగా అప్పటి ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారు, అప్పటి ఆర్డీఓ బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ గారు, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, ఏడీగా ఉన్నటువంటి శ్రీ కిషన్ రావు గారు, ఈ అధికారులు వారి యొక్క రాజకీయ ఒత్తిడితోటి వారితోటి కుమ్మక్కయ్యి అక్రమంగా పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా భూముల్ని సర్వే చేయడం కానీ పూర్తిస్థాయి విచారణ చేయడం కానీ జరగలేదు. దీని విషయం మొన్నటి రోజున మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఇటు విషయమై నేను ఫిర్యాదు చేయడం జరిగింది.
రాష్ట్ర మంత్రివర్యులు వెంటనే స్పందించి ఇట్టి భూముల మీద సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయి సర్వే కూడా నిర్వహించాలని చెప్పి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఎండార్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. వివిధ గ్రామాల్లో ఆయా కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మొదట వేంపల్లి గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ముప్కాల్ కొత్తపల్లి గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆ తర్వాత చాకిరియల్ గ్రామంలో గోవింద్ గారి నర్సారెడ్డి అమ్మ మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని సునీల్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. బాన్స్వాడ మండలంలో ఇంటికో రోగి చొప్పున మంచాన పడ్డారు. ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్న వైద్యులు సత్వర వైద్య సేవలను అందిస్తున్నారు. బాన్స్వాడ మండలం కోనాపూర్, హన్మాజిపేట గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఆ గ్రామాలకు ఎవరు వెళ్లాలన్నా భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో ఆయా గ్రామస్తులు వైద్య సేవలు పొందారు. రోగులను పరీక్షించిన వైద్యులు అత్యధికంగా జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మందులు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ రోగి మాట్లాడుతూ మందులు ఎంత వాడినా వారాల తరబడి జ్వరం తగ్గడం లేదని, వైద్యులకు వ్యాధి అంతు చిక్కడం లేదని వాపోయారు. కీళ్ల నొప్పులు భరించలేకపోతున్నామని వారు తెలిపారు. అనంతరం హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి మాట్లాడుతూ అనేక మంది జ్వరం, నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నామని వారు అన్నారు. ఎప్పటికప్పుడు రోగుల ఆరోగ్య పరిస్థితిని వాకాబు చేస్తూ ఇంటికి వెళ్లి మందులు పంపిణీ చేస్తున్నట్లు ఆమె వివరించారు. నా పేరు సోమప్ప, మా కోనాపూర్ విలేజ్. ఇక్కడ 150 మందికి ఇంటికి జ్వరాలు ఉన్నాయి. నేను నచ్చింది కానీ మొత్తం పేరు అన్వెస్టర్లో ఒక డాక్టర్ కావాలి. ఇక్కడ అందుబాటులో కూడా డాక్టర్ కావాలి. ఒక్కొక్కరు మొక్కలు ఒప్పి నడవస్తలేవు, చేయస్తలేవు. కొంచెం గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాను. చాలా ముసలోళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతారు. ఇక్కడ అందుబాటులో కొంచెం టాబ్లెట్స్ కానీ ఏవి కానీ వాడాలా, లేకపోతే ఇంకా ఎక్కువైపోతాయి. కొన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఈ పల్లెటూరులో కొన్ని గడ్డి అన్ని మోర్ల పొలం వచ్చినాయి. అందుకోసమని రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి. విద్యార్థి దశ నుండే ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని మద్దిపట్ల ఫౌండేషన్ చైర్మన్ మద్దిపట్ల కృష్ణ అన్నారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాని కొరకై నిరంతరం శ్రమిస్తూ ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. సమయానుకూలంగా క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగర శివార్లోని దాస్ నగర్లో గల కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అకాడమిక్ స్కాలర్షిప్లను మద్దిపట్ల ఫౌండేషన్ సహకారంతో అందజేసినట్లు క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. రోటరీ క్లబ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ మిషన్ 1000 ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు విజయరావు చెప్పారు. నిజామాబాద్ మిషన్ 1000 యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే విద్యార్థులు పై చదువుల కోసం యుఎస్కి వెళ్లాలనుకునే వారికి సలహాలు, సూచనలు ఈ మిషన్ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 110కి పైగా విద్యార్థులు ఈ మిషన్ను ఉపయోగించుకోవడం జరిగిందని వారు తెలిపారు. శనివారం రోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మద్దిపట్ల ఫౌండేషన్ చైర్మన్ మద్దిపట్ల కృష్ణ చేతుల మీదుగా విద్యార్థినులకు అకాడమిక్ ఎక్సలెంట్ కింద 20,000 రూపాయల చొప్పున 5 విద్యార్థులకు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మద్దిపట్ల కృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని, దాని కొరకే నిరంతరం శ్రమిస్తూ ముందడుగు వేయాలని ఆయన అన్నారు. దీంతో సాధించలేనిది అంటూ ఏదీ లేదని, సమయానుకూలంగా క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని కృష్ణ హితో పలికారు. ఇంతేకాకుండా రానున్న రోజులలో ఎవరైనా విద్యార్థులు చదువుల్లో రాణించి మంచి ప్రతిభను కనబరిస్తే యుఎస్కి కూడా తాను సొంతంగా స్పాన్సర్ చేస్తానని అన్నారు. అనంతరం రోటరీ క్లబ్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కిడ్స్ కళాశాల డైరెక్టర్ రామోజీరావు, నిజామాబాద్ మిషన్ 1000 ఫౌండర్ దర్శన్ సింగ్ సోకీలు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, సభ్యులు భరత్ పటేల్, బాబురావు, పవన్ పాండే, గోపాల్ రెడ్డి, గోపాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మరియు మద్దిపట్ల ఫౌండేషన్ అండర్ నేషనల్ మిషన్ 1000 ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాంకి ఇచ్చేసిన శ్రీ కృష్ణ మద్దిపట్ల గారికి మరియు కాలేజ్ డైరెక్టర్ రామోజీరావు గారికి, ఫౌండర్ నిజామాబాద్ 1000 మిషన్ రాజేందర్ గారికి మరియు దర్శన్ సింగ్ గారికి, క్లబ్ సెక్రటరీ గంగారెడ్డి గారికి,
Club President Karan Patel, Foundation Youth Director Pawan Pandey, మరియు ప్రిన్సిపల్ సాకి మీకు తోటి కళాశాల విద్యార్థులకు ప్రతి వారికి అందరికీ నా ధన్యవాదాలు. Again, I have made one few people, I don't want to do that, but everyone here are really putting their heart to help you. So the reason why I say that is, a lot of people will come forward to help you. You know, there is a saying, I'll use Telugu words also. ఒక గుర్రాన్ని నీటి దగ్గర తీసుకోపోవచ్చు తాగించడానికి, కానీ అది తాగకపోతే మనం ఏం చేయలేము. సేమ్ థింగ్ హియర్, we may come, I come today, tomorrow another person will come, they will keep on helping you. He is here to help you all the time as a director of this institution, which he is following his family footsteps. As an IIT Hyderabad, he doesn't have to do this. He can go to US. I'll tell you, I told him what I made a decision in my life. So these are all are helping you if you don't take charge, if you don't take initiation. Any party of yours, I ask, you have grown to that position in US. Did you ever feel racism? Because when we were standing up for our college elections itself in IIT, we had racism in North Wala, South Wala, Mallu, Northeast Wala. So this was the discussion which was going on, and based on that, so how did you, without any backs of foot, go to a place where it's completely filled of racism, and also completely filled of a place where they think that we are stealing their country? How did you become to that position? He said one excellent thing which I didn't find until now to any person who came back from USA. He said, if we 2 million people are taking over 35 million of your country, 1 or 2%, then that means either you are useless or you are extremely talented. That is how we have to give ourselves, because this is important, guys. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన సంగెం ముత్యం ఆదివాసీ నాయక్పూడ్ గత 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. చికిత్స చేసుకోవడానికి ఆర్థిక స్తోమత లేదని తెలిసిన ఆదివాసీ నాయక్పూడ్ కులస్తులు, ఉద్యోగులు, సంఘ నాయకులు తలా కొంతవారికి తోచిన ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇట్టి ఆర్థిక సహాయం మొత్తం 21,500 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్పూడ్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లోలం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకుని వచ్చిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా లభించిన ఐడి కార్డుతో మృతుడు హోంగార్డు సంపత్గా గుర్తించారు. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన హోంగార్డు సంపత్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరారావుపేట మండల ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఇటీవల మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కమర్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మౌనం పాటించి నివాళులర్పించారు. దళిత యువ ఎస్ఐ శ్రీనివాస్ను మానసికంగా వేధించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి కారకులైన సిఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్ సన్యాసి నాయుడు, సుబాని శేఖర్, శివనాగరాజులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం నాయకులు సుంకరి విజయ్ కుమార్, పాలెపు నర్సయ్య, గుర్రపు నరేష్లు డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, బాధ్యులను తక్షణమే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, ఎస్ఐ భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం, 5 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం కార్యవర్గ సభ్యులు, లెక్చరర్ సాయన్న, ఉప సర్పంచ్ పాలెపు చిన్న గంగారం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఏ జాతీయ నేతలు ప్రసెస్జిత్, బీహార్ ఎమ్మెల్యే సందీప్ సౌరభ్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజాతో కలిసి మాట్లాడారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎన్టీఏ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఈ సమస్యల పరిష్కారానికై జూలై 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.
నిర్వహించారు. అనంతరం బీహార్ ఎమ్మెల్యే ఏఐఎస్ఏ మాజీ జాతీయ కార్యదర్శి సందీప్ సౌరవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐసాను బలోపేతం చేయాలని విద్యార్థులను కోరారు. 2 రోజులుగా జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సు, రాష్ట్ర ప్రతినిధుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకులు ఉదయ్ కిరణ్, ఐసా రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్, అలీసాగర్, జ్వాలా వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హన్మగౌడ్ మాట్లాడుతూ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల చైర్మన్గా మంగల్పాటి లింగంను నియమించినట్లు తెలిపారు. డాక్టర్ గంప హన్మగౌడ్ స్టేట్ డైరెక్టర్ మాలెపు నారాయణ చేతుల మీదుగా లింగంకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామాలు, పట్టణాలలో ప్రభుత్వ పథకాల ద్వారా ఆచరణకు నోచుకొని నిర్వీర్యం అయిన పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయించామని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, భ్రూణ హత్యలు, పాఠశాలలు, హాస్టల్లో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్ మాలెపు నారాయణ, సాయిలు, సుభాష్, బోధ నియోజకవర్గ చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్ రాజేందర్, జిల్లా సెక్రటరీ ప్రసాద్, జీవన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదవి బాధ్యతలు ముగిసిన ప్రజా సేవలో ముందుండాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి. జెడ్పీటీసీ సభ్యుల వీడ్కోలు సమావేశంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సూచన. మిషన్ 1000 కార్యక్రమంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న రోటరీ క్లబ్. 5గురికి 20,000 చొప్పున అకాడమిక్ స్కాలర్షిప్స్ అందజేసిన మద్దిపట్ల ఫౌండేషన్. పట్టుదలతో లక్ష్యాన్ని ఛేదించాలని విద్యార్థినులకు సూచించిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు విజయరావు. సిపిఎస్ రద్దు, సర్వీస్ రూల్స్ సాధించడమే పిఆర్టీయూ తెలంగాణ లక్ష్యం. మోడల్ స్కూల్, కేజీబీవీ టీచర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాం. మీడియా సమావేశంలో పిఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి వెల్లడి. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి పలు గ్రామాల్లో బాధిత కుటుంబీకులకు పరామర్శ, అకాల మరణాలపై విచారం వ్యక్తం చేసి అండగా ఉంటామని భరోసా. నూతన క్రిమినల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. జాతీయవాద దృక్పథంతో న్యాయవాదులు ముందుకు సాగాలి. న్యాయవాద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.